చంపారని కనీసం 3 నెలల గర్భవతి శృతి అని కూడా చూడకుండా వారు ఈ విధంగా హత్య చేశారని చెప్పి కూడా శృతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అటువంటి ఆరోపణలు ఇప్పుడు చూస్తున్నాము. అయితే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య అయితే ప్రెజెంట్ కలకలంగా మారింది. ఎందుకంటే ఆత్మహత్యకు ముందు శృతి 3 నెలల గర్భవతి అయితే కనీసం గర్భవతి అని కూడా చూడకుండా చంపేశారని శృతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీర్లపల్లికి చెందిన కార్ డ్రైవర్ దయాకర్ తోనైతే ప్రేమ వివాహం చేసుకుంది శృతి. అయితే వీరిద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. దయాకర్ అదే విధంగా ఫోక్ సింగర్ శృతి. ఇక 20 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకునే టైంకి కూడా శృతి ఆల్రెడీ ప్రెగ్నెంట్. అయితే సింగర్ శృతి పెద్దల ఒప్పందం ప్రకారం పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత అయితే 5 తులాల బంగారం కట్నంగా ఇస్తానన్నారు శృతి తండ్రి. అయితే అంతలోనే శృతి బాబాయ్ మరణించడంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. అయినా బంగారం విషయంలోనైతే దయాకర్ వేధింపులు మాత్రం ఆగలేదు. ఇక శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వాళ్ళ పేరెంట్స్ చెబుతున్నారు. గొంతు నిమిలి చంపారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దయాకర్ కుటుంబాన్ని అరెస్టు చేయాలనైతే శృతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యలో కొత్తగా వినిపిస్తున్న ఆరోపణలేంటి? రేణుశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇప్పటికే ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రేణుశ్రీ మన శృతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. సింగర్స్ అంతా కూడా తనకు మద్దతుగా నిలుస్తున్నారు. వారి కుటుంబానికి అంతా కూడా మద్దతుగా నిలుస్తున్నారు. సిద్దిపేటకు చెందిన దయాకర్ ఎవరైతే ఉన్నారో దయాకర్ తో ప్రేమ కొనసాగింది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. 20 రోజుల క్రితం వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దాని తదనంతరం ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం కోసం వేధింపులు గురి చేసినట్టుగా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శృతి మృతదేహం స్వగ్రామానికి చేరింది. తిమ్మాపూర్కి అయితే నిన్న స్వగ్రామానికి చేరింది. కుటుంబ సభ్యులు చెప్తున్న రీజన్స్ ఏంటంటే, కుటుంబ సభ్యులు ఏదైతే ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే కనుక, ఒకవేళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటే కనుక తనకు ఒక నోట్ల నుంచి టంగు బయటకు వస్తుంది, అలాగే కాట్లు ఉంటాయి, గొంతు పైన తీవ్రమైన ఘాట్లు ఉంటాయని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ గొంతు నిలిమి చంపినట్టుగా గుర్తున్నాయని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా శృతి సంబంధించిన ఆత్మహత్య తర్వాత కళాకారు రాష్ట్ర వ్యాప్తంగా తను పాటలు పాడుతూ ఉంటది. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నది. అక్కడ దాంతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఫోక్ సింగర్ గా పనిచేస్తుంది. యూట్యూబ్ లో పాటలు కూడా పాడిందని చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను సిద్దిపేటలో ఉంటున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే అప్పటికే శృతి 3 నెలల గర్భవతి తెలిసిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అంటే దయాకర్ వీళ్ళిద్దరు కూడా ఆందోళన చెందారు. ప్రేమ వివాహం చేసుకున్నారు ఒక టెంపుల్లో. దాని తర్వాత ఎవరైతే కుటుంబ సభ్యులు చెప్పారు, శృతి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని, మరోసారి పెద్ద ఎత్తున పెళ్లి చేసుకుందామని చెప్పి శృతికి సముదాయించారు. అంతలోనే శృతి వాళ్ళ బాబాయ్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరైతున్నారో చనిపోవడం జరిగింది. అంత్యక్రియలు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలు అన్ని తర్వాత మీకు 5 తులాల బంగారం పెడతా అని చెప్పి శృతి తండ్రి కూడా హామీ ఇవ్వడం. కానీ కుటుంబ సభ్యులు సంబంధించిన ఎవరైతే దయాకర్ అంటే శృతి భర్త ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దయాకర్ కావచ్చు, దయాకర్ కుటుంబ సభ్యులు కావచ్చు వరకట్నం కోసం తీవ్రంగా వేధించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బాబాయ్ చనిపోయిన తర్వాత సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలోనే శృతి ఫోన్ చేసి తండ్రికి అడగడం జరిగింది. మరి బంగారం పెడతా అన్నారు, ఎప్పుడు పెడతారని అనడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారని చెప్పడంతో ఒకసారిగా వాళ్ళంతా కూడా కలిసి వేసిన సంఘటన. అప్పటికే అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంతలోపే బంగారం విషయం అడగడంతో వీళ్ళంతా కూడా ఇంట్లో తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఏదైతే శృతికి సంబంధించిన ఒత్తిడి తెచ్చిన తర్వాత వరకట్నంతో వేధింపులు గురి చేయడంతో శృతి ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ సంబంధించిన హత్య చేశారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా శృతి ఆత్మహత్య అయితే శృతి చనిపోయిన ఘటన ఏదైతే ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే శృతికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత కళాకారులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా కూతుర్ని చంపారు అని చెప్పి కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది, అలాగే ఆరోపిస్తుంది. కుటుంబ సభ్యులు దయాకర్ ఎవరుతున్న దయాకర్తో పాటు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఎప్పుడు కూడా శృతి చనిపోయేంత పిరికిది కాదు, చాలా ధైర్యవంతురాలు, పాటలు పాడుతూ ఉంటది. తెలంగాణ ఉద్యమంలో లేకపోతే సామాజిక సంబంధించిన వ్యవస్థలో చాలా వరకు కూడా పాటలు పాడుతూ ఉత్తేజపరుస్తూ ప్రజల్ని ముందుండి నడిపే విధంగా పాటలు పాడే వ్యక్తి శృతి అని చెప్పి నిన్న కుటుంబ సభ్యులంతా చెప్తున్నారు. అంతేకాకుండా ఒకసారిగా 3 నెలల గర్భవతి అని తెలిసేసరికి ఇంకా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 3 నెలల గర్భవతి ఉండగా ఆత్మహత్య చేసుకుంది. ఇటు ఇద్దరు
ప్రాణాలు బలిగొన్నారు. దయాకర్ అనే వ్యక్తి తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సిద్దిపేటలో కేసు నమోదైంది. నిన్న స్వగ్రామానికి అంటే తిమ్మాపూర్కి వచ్చిన తర్వాత కూడా స్వగ్రామానికి రావడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్నారు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి అంటే ఇంకా వివరాలు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అటు కుటుంబ సభ్యులపై అయితే ఎవరైతే దయాకర్ ఉన్నాడో దయాకర్ పై తన కుటుంబ సభ్యులపై కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా తిమ్మాపూర్ లో శృతి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వాటికి సంబంధించిన కూడా వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. ఇంకా చూడాలి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి. ఇప్పటికే కేసు నమోదైన తర్వాత నిన్న మృతదేహం తిమ్మాపూర్కి వచ్చిన తర్వాత శృతి 3 నెలల గర్భవతి అని తెలిసింది. ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. అసలు ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారి తండ్రి మాట్లాడాడు, బంగారం ఇస్తా అని చెప్పి కట్టం ఇస్తా అన్నాడు. తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ఇబ్బందులు గురి చేశారు, ఇంట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అంత పిరిగిది కాదు, అసలు ఏం జరిగిందో దానిపై పూర్తి విచారణ జరగాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాజేష్. సో 3 నెలల గర్భవతి అని కూడా చూడకుండా అత్తింటి వారే చంపేశారని చెప్పి కూడా శృతి తరపు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అసలు శృతి తరపు కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మా పిల్లని తీసుకుపోయి పెళ్లి తల్లికి తండ్రికి తెలకుండా పెళ్లి చేసుకున్నాడు. 20 రోజులు 20 రోజులకు వాడికి ఎంత యాష్టకు వచ్చింది, ఏమిటి యాష్టకు వచ్చింది. మా పిల్లని చంపి కీలేసి ఇల్లు తిరిగోలా పోలీసు వాళ్ళని ఉంచుకునే కారణం ఏంటి? వాడికి ఇష్టం లేకుంటే మా పిల్లని మాకు తోలేసేది. తోలేస్తే మా పిల్లని మేము ఉంచుకుంటాం. నీకేమైనా కావాలంటే అత్తమామకు ఫోన్ చేయమంటుంది, వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగేయమంటుంది. ఇట్లా చంపేసి నువ్వు ఇంటి తిరిగోలా కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకుంటే అది పద్ధత? ఆడవాళ్ళకి న్యాయం ఏమిది? నువ్వు మగోడవి 16 ఉన్నావు, మా పిల్ల మాకు దొరుకుతుందా? దొరకదు. ఇప్పుడు మాకు పుట్టెడు బలగం ఉన్నది, మాకు తెలిసిన పడితే మేమందరం ఆడోళ్ళమే పోతుంటుంది. ఆడోళ్ళం పోయి ఆయన్ని దొరకబట్టుకొని పిల్లతో దోలుకొని వస్తుంటుంది అదే అంబులెన్స్లో. కానీ ఆడు 16 ఉన్నాడు. ఎన్నొద్దులు ఉంటాడు? ఎన్నొద్దులు ఉన్నా కానీ ఆమె కలకలైతే ఎదుగుతుందా? మాకు పిల్ల దొరుకుతుందా? ఇదంతా పోలీసు వాళ్ళు కట్టుకొనే ఇదంతా చేసిండు. అదే ఉన్నది. మా పిల్లకు ఒక్కడికి వెళ్ళి న్యాయం చెయ్యాలా? ఇది చెయ్యకుంటే ఆడు ఎట్లయితాడో ఆ తర్వాత ప్రజలకు న్యాయం చేయకుండా సచ్చినోళ్ళకు ఏంది దెబ్బ ఎట్లా కొట్టినవు అని అడగరా? అడగరా? పోలీసు వాళ్ళు అడగరా? బెడ్ మీద ఎట్లా చచ్చిపోయింది, ఏం దాకింది, ఏమైంది అని అడగరా? కీలేసి ఉంచితే తిరుగోళ్ళని నిలబడతారు మీరు? పోలీసు మీరు ఎంత తీసుకున్నారు? అట్లా మా పిల్లలు మాకు తెచ్చిమని మా పిల్లలు మాకు తెచ్చిచ్చి గరీబో సరివో బుక్కడికి మా ఇంటికాడ ఉంటుండే కదా బతికి. ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు లగ్గమైంది ఇక్కడ బాన్సువాడకి ఇచ్చింది. ఈ బిడ్డని ఏదో ఆడిని నచ్చింది ఎరక లేకుండా లగ్గం చేసుకుని అమ్మిచ్చి బాణం తీసి మా అల్లుడు ఇంకొక బావ ముగ్గురు పోయినరు. వరకట్నం మాట్లాడొచ్చిండ్రు. 3 తులాలు పెడుతున్నారు బంగారం. అయితే ఆయన అన్నారు తీరేం పెట్టున్నారు నారే అన్నారు. నా మరిది చచ్చిపోయిండు, మేము ముగ్గురున్నాం అట్లనే పోలేము. అది చేసుకున్నారు. నా పెద్ద కొడుకు చచ్చిపోయిండు అని చేసుకున్నారు. ముగ్గురున్నాం పోలేము. అయ్యా మరో ఫోన్ చేసి బాగా పెట్టాడిండ్రు. బంగారం పెడుతున్నాను అమ్మ అన్నది. నేను నానేమంటాడు అని చెప్పలేదు. అంతకి పెట్టేసింది. అంతే వరకట్నం కిందకి బాగా తిన్నారు. ఇప్పుడు నా పెద్ద బిడ్డ దగ్గర ఉండే అయ్యా అక్కడికి వెళ్ళి వచ్చిందట. రాగానే అటు తోలుకొని పోయిందట. తోలుకపోయినాక అటే తోలుకపోయి బాగా తీసాను. పోయినాక మరి ఫోన్ చేసింది. అవనికి ఏమైంది అన్ననే నా మధ్య చచ్చిపోయిండు, మేము చేత కలుపుతానుకున్నాము చెప్పింది. అయ్యా నా మధ్య చచ్చిపోకుండా చేతి కడుగుతూ లగ్గం చేస్తుంటే ఆగిపోయినాము. అది చేసుకున్నారు. అయ్యా చేసుకున్నాక పానం తీసా. నాకు ఫోన్ చేసింది, నాకు బంగారం పెట్టమని అటిండ్రు అమ్మ అన్నది.
మా నాన్నకి చిరుగులకు నాన్ననే మాట్లాడన్నాడు అనగానే పెట్టేసిన నేను వచ్చేసిన సార్ బంగారం వరకంపులు వరకట్నమా ఏమంటారు ఆ గడ్డం కిందకి తప్పేసిరి సారు అయ్యా దానికే ఆడికి అయిపోయింది పెట్టేసిన అయ్యా అంతకే బంగారం పెట్టమంటున్నారు రండి అమ్మ అన్నది ఏడొస్తాడు నాన్న రాడు అన్ననే అంతకే అయ్యా చచ్చిపోయి చంపేసిండ్రు ఇంకే చంపేసి ఉత్తేసిండ్రు. మా అమ్మాయి శృతి ఇది ఎంత అగ్గి లాంటిది ఎట్లా మూగోడికి ఇట్లా హింసకుండా మంచి 10 మంది ఎంతో పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఒకటి ఏదో ఏదో ప్రేమించింది చేసుకున్నది ఆయనకు సొంతం అయిపోయింది అనుకుందాం. భార్యలకు 20 రోజులు ఎలా అవుతుంది పెళ్లి చేసుకొని ఆయనకు నచ్చకుంటేనా చెప్పేయాలి వాళ్ళకని చెప్పలేదు అనుకున్నాం. వాళ్ళ అయ్యవన్నా అమ్మ నువ్వు వినకొచ్చిన మాకు మీ అమ్మ నాన్న వీళ్ళు బిలాంపు మాట్లాడుకుందామని చెప్పేయాలా. అట్లా జరగలేదు. ఈ కానిస్టేబుల్ అయినా వీళ్ళన్నా శవం తీయకుండానే ఉండాలా. వాళ్ళు లంచం ఇచ్చారు ఏమిచ్చారో తీసుకుపోయినారు హాస్పిటల్ పడేసారు. వీళ్ళు ఏమో దాస పెట్టేశారు. వీళ్ళు తెలియదు ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయిలకు ఎవరు చెప్పారు మీరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు మరి పిల్లగాడు తండ్రిలో లేవరు అని అందరినీ ఇట్లా ఉంచాలన్నద్దా ఎవరు ఉంచలేదు. వాళ్ళని పిల్లలు తీసుకుపోయి హాస్పిటల్ పడేసారు గవర్నమెంట్ హాస్పిటల్లో. వీళ్ళని ఏమో దాస పెట్టేశారు. ఎంతమంది పిల్లలు చనిపోతారు సార్. ఒక్క పిల్లగా న్యాయం జరగచ్చింది. ఈ రాజకీయ నాయకులది ఈ కానిస్టేబుల్ది ఈ ఎస్ఐలది వీళ్ళది నడుస్తుంది అయిపోయా. వీళ్ళు లంచం ఏంగానే మోపేస్తారు. వీళ్ళు వచ్చిందాక తీయద్దు ఎట్లా జరిగింది సరే ఉరేసుకుందాం అనుకుందాం. ఒకటి ఉరేసుకున్నప్పుడు ఆపనద్దా తీస్తే అన్నీ ఎంక్వైరీ చేయాలా. ఏం చేయాలి కథ మేము రాకన ముందు తీసుకుపోయారు హాస్పిటల్ పడేసారు. ఇప్పుడు ఏమంటారంటే ఉరేసుకున్న పిల్ల అది ఉరేసుకున్న పిల్ల కాదు. ఎంత తెలుసు తేజ్ మీద ఎట్లా గడ మాట్లాడుతుంది. మొగోడి లెక్క మొగోడి కన్నంత బంటు తల మీదకి ఎత్తుంది తల కింద దించుకోదు. అసలు మనిషిని ఇలా ఉరేసుకుంటుందా. పోనీ ఆయన పోషించలేకపోయాడు ఆయన కట్న కానకు ఇవ్వకపోయాడు అనుకో వాళ్ళ నాన్న పిలాంపు నాకు నాయన దాకా అనుకున్న ఇస్తాడు అయ్యాడా లేదంటే అమ్మ నీటికి వెళ్ళిపోవు నాకు సరిపోవు నాది పెద్ద కోటేశ్వరాన్ని కొడుకుని అని చెప్పాలి ఆయన ఆ పిల్లగాడు. లేదంటే వాళ్ళ అయ్యానమన్నా వాళ్ళ అమ్మన్నా అమ్మ మాకు నువ్వు పొడిపడవు నువ్వు ఏదో పాటలు పాడి నువ్వు మాకు అందరు ఇట్లా అంటారు నువ్వు వద్దు మీ ఇంటికి మీకు వెళ్ళిపోయి మంచి మంచి చెప్పాలి. మేము బతికించుకుంటాం మా చంపేసుకోవడం మా ఇష్టం. ఇది కానీ వీళ్ళంతా ఒక్కళ్ళని సహకరించేస్తారు. మాకు ఒక్కళ్ళన్నా ఒక ఎస్ఐ సహకరించలేదు ఒక కానిస్టేబుల్ సహకరించలేదు ఒక రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ బి మరి శివం తీయద్దు మీరు వాళ్ళు వచ్చినాక తీయద్దు ఎట్లా జరిగిందో చూద్దామని చెప్పేసి ఎవరు అనలేదు. పిస్తోల్ లెక్క పోయి ఇప్పుడు వస్తుంది బాడీ వస్తారు. ఇప్పుడు ఎంతో జుల్మాని ఇస్తారు అవి వస్తుంది ఆడు ₹1 ఇస్తాడు అవి వస్తాయి పిల్ల వస్తుంది చెప్పు ఒకసారి ఆడు మరి ₹1 సంపాదిస్తాడు ఏదో బిజినెస్ చేసి. నుంచి ఇక్కడ నిజామాబాద్ ఉన్నాం ఒక 2-3 నెలలు. అంటే వీడియోలు ఉన్నన్ని రోజులు ఉండి నేను వీడియోలు చేసుకొని వస్తుంటే అమ్మాయి రూమ్ ఉంటుండే కంటెంట్ రాస్తుండే. ఇక మొన్న సడన్గా ఇట్లా ఇంటర్వ్యూలు ఫేమ్ అయిన నుంచి ఇంటర్వ్యూలకు పోయినాం. ఇంటర్వ్యూలకు కూడా ఆయన కార్లోనే పోయినాం తీసుకుపోయినాం మంచిగానే ఉండే. ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఇక ఫేమస్ అయినాం కదా. ఇక ఆమెకు వచ్చే రికార్డింగ్లు ఆమెకు వచ్చినాయి నాకు వచ్చిన రికార్డింగ్లు నాకు వచ్చినాయి. అయితే అక్క వాళ్ళ ఇంటికి 20 రోజులు ఉండే కదా. ఇక అక్కడి నుంచి అటే వెళ్ళిపోయింది అమ్మాయి. నేను పెళ్ళైన నుంచి నేను పెళ్ళికోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి రమ్మంటే మా చింత చనిపోయిన ముట్టుంటుందని నేను పోలేను. పెళ్ళికోలేను. పెళ్ళైన నుంచి కలవలేదు. పెళ్ళికోలేనని 1 వారం రోజులు మాట్లాడలేదు. ఇక నన్ను చిక్కి అనుడు తక్క ఈ పాటలు రండముండ పాటలు వాడి నుంచి ఏ రండా అంటుండే అక్కుతోటి నన్ను ఏ రండా అంటుండే ఏ చెప్పే అంటుంటే ఇట్లనే. అయితే మొన్న 1 వారం రోజుల కిందటనే ఇద్దరం ఎంజాయ్గా అంటే ఇద్దరు వెండాల ముద్దుల మొగడని ఒక సాంగ్ అంటే ఆమెకు వచ్చిన ఆఫరే చిక్కి మనం ఇద్దరం పడితే మంచిగా ఉంటుందట. అంటే ఇద్దరిని వెళ్తే మొన్న మనం 1 వీక్ అవుతుంది. ఇద్దరు వచ్చిర్రు కార్లో వచ్చిర్రు రికార్డింగ్ పోయినాం రికార్డింగ్ చేసినాం. అప్పుడు కూడా అడిగిన డ్రెస్సులు తీసుకుపోలేదు కదా డ్రెస్సులు కొనుక్కున్నావా అని ఎట్లున్నావు మంచిగా ఉన్నావంటే ఏ రండా ఎప్పుడు నీకు గవ్వే కాల ఇక్కడ పాట నేర్చుకో అని నన్ను గదిరించి పెట్టింది. ఏ 2 రికార్డింగ్లు నేను పాట నేర్చుకున్నాం పాట పాడినాం 12 అయింది రికార్డింగ్ స్టూడియోలో. ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు ఏమన్నారు చిక్కిని బస్ ఎక్కించిపోర్రు అని అంటే నైట్కు జేబీఎస్లో నన్ను 2 గంటలకు కూడా బస్ ఎక్కించారు. మొన్న 1 వీక్ కిందటి బస్ ఎక్కించారు. ఇక గట్టిగా దూరం పోయినాక కూడా గట్టిగా వచ్చి హగ్ చేసుకున్నది నన్ను. అంటే పెళ్ళైన నుంచి కలవలేము కదా. పెళ్ళైన నుంచి అంటే ఇన్ని రోజులు దగ్గర ఉంటుంటే కానీ పెళ్ళైన నుంచి కలవలేదు నేను. బాగా రోజుల తర్వాత అని వచ్చి పోయేది బాగా చెప్పి ఒక్కసారి హగ్ చేసుకొని పోయింది. నేను కూడా బస్ ఎక్కినట్టు ఫోన్ చేసినా పోయినాక కూడా మంచిగానే ఉంది. పోయినావానంటే నేను ఇంటికి చేరుకున్నాను. నేను కూడా మార్నింగ్ కాల్ చేసిన సరేనే నేను వండుకుంటా నిద్ర లేదు కదా అని పండుకున్నది. ఇక నాకేం చెప్పలేదు. ఇట్లానే అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే మొన్న కూడా అమ్మ మాట్లాడింది. అమ్మ మాట్లాడుతుంది నేను నాన్నకు డైలీ చేస్తుంటే 2 రోజుల కోసమైనా నాన్నకు నాన్న మాట్లాడుతుంది. నేను వీళ్ళకి కూడా ధైర్యం చెప్పేదాన్ని. ఎందుకంటే అమ్మ నాన్న మాట్లాడతలేరు అక్క మాట్లాడతలేదు నా ఫ్రెండ్ ఎంత కుమిలిపోతుందో వాళ్ళు మాట్లాడకపోతే అప్పుడు మాత్రం నేను మాట్లాడినా ఎట్లున్నావు ఆడ ఎట్లుంది వాతావరణం. నేను అసలు పెళ్ళికి రమ్మన్నది అసలు నాకు దేవుడు అట్లా చేసిందో తెలియదు కానీ నేను పెళ్ళికి కూడా పోలేదు.
శృతి మా బృందంలో ఒక సభ్యురాలుగా ఉండేది. గత ఒక 10 సంవత్సరాల నుండి మాతో తిరుగుతూ ప్రోగ్రాం చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శృతి. ఎందుకంటే అసలు ఆమె గురించి చెప్పాలంటే మా గుండె బాగా బరువెక్కిపోతుంది. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజామాబాద్లో ద నంబర్ 1 టాలెంట్ శృతి. ఆమె 9 పరిచయం అయినప్పుడు మేము అలా ఇక్కడ చింతకుంటలో ఒక ప్రోగ్రాం పర్పస్ వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడు రాజు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళ పాట పాడుతుంటే చాలా మంగ్లీ లెక్క పాడుతున్నాం అమ్మ అని చెప్పేసి మేమిద్దరం కూడా కలిసి ఈ అమ్మాయి మనకు నిజామాబాద్లో ఒక మంచి స్టార్ అవుతుంది, మంచి గొంతున్నది, గొంతుగా ఇట్లాంటి గొంతుని మనం బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము బయటకు తీసుకొచ్చినాం. కానీ ఇట్లా అవుతుందని చెప్పేసి మేము అసలు అనుకోలేము. సార్ అది చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి, చాలా మళ్ళీ ఎంత అంటే కడగ మాట్లాడుతుంది అమ్మాయి, ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అమ్మాయి. గత ఒక దుర్గామాత ప్రోగ్రాంలో కూడా ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేసినాం, ఆ లాస్ట్ ప్రోగ్రామ్. దీని తర్వాత ఇంకొక ప్రోగ్రాంతో ఆమెతో లాస్ట్. ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఊరోళ్ళకి చెప్పిన, నెక్స్ట్ కాబోయే మన తెలంగాణ స్టార్లలో ఈమె కూడా ఒక స్టార్, మీరు అందరూ ఈమెని ఆహ్వానించాలి అందరూ అని చెప్పేసి వాళ్ళ అయ్యకు కూడా వేదిక మీద పిలిచి మేము సన్మానం చేసినాం. అంత గొప్పగా ఇటు పాటనే కాదు, ఇటు పాట ఇటు ఆట ఒక్కతే నడిపేటువంటి సత్తా ఉన్న శృతి అమ్మాయి. అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే అబ్బాయిని లవ్ చేసింది అన్నది. 6 నెలలకు నాకు చెప్తే నేను చూసినక్కడ చెప్తా అని చెప్పి నేను చెప్పిన అమ్మాయికి. అమ్మాయి సరేనా అన్నది. నేను ఇంటికి పోయినా, నా పెద్దల్లుడు నేను ఇంటికి పోయి చూసి మాట్లాడి వచ్చినాం. మరో తర్వాత ఒక రోజు పోయినాం మాట్లాడేందుకు. కట్నం విషయంలో మాట్లాడితే రాలకు నాకు హరాకుండే వెళ్ళి వచ్చినాం. 4 తులాలు బంగారు పెడతా, ఫోన్ల మీద 4 తులాలు బంగారు పెడతా, పిల్ల పెడతా, తులం పెడతా అని చెప్పి అనగానే సరే అన్నారు. సరే అనగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఆడ ఉండద్దు, అది కరెక్ట్ కాదు, మనం సోమవారం నాడు చేయగడుగా పోవడం ఉంది అని చెప్పేసి అమ్మాయిని తోలుకరణ పోతే అమ్మాయి రాను అన్నది. రాను అనగానే నేను వెళ్ళి వచ్చేసిన. వెళ్ళి రాగానే ఇటు తమ్ముడు చనిపోయాను, నా ఆయనకోడు. అదే బాధలో మేము ఉన్నాం. 20వ తారీఖు పెళ్లి తీసి పెళ్లి చేసేసుకున్నాం. ఆకాడికి మేము పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తే కూడా మాకు ఇట్లా మేము బాధలు ఉన్నాం, మా తమ్ముడు పోయిన బాధలు, మరి పెళ్ళి ఆపర్రి, ఇంకా డేట్ జరుపుకుందాము, తర్వాత చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం. అయినా చేయలేరు. మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాం, అమ్మాయి ఒప్పుకున్నది, మేము చేసేస్తున్నాం, మీరు రండి రాకపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చేసుకున్నది అమ్మాయి. అయిపోయింది. 21వ తారీఖు పెళ్ళి అయిపోయింది. మాకు ఇక ఫోన్ కాల్స్ రాలేవు. మొన్న 5 రోజుల కింద వాళ్ళ అమ్మకు కూతురు శృతి ఫోన్ చేసింది. చేసి మాట్లాడింది అమ్మతో. ఏం మాట్లాడిందో అమ్మ చెప్పలే. నిన్న ఎక్కడ మార్చరిలా గజ్వెల్లి కాడ అక్కడ చెప్పింది. ఏమైంది అని నాకు ఇట్లనే అడిగితే చెప్పడం జరిగింది. అక్కడ నాకు మొన్న చెప్పింది కానీ మా ఆయనకు చెప్పలేదు. నేను నాకేదో బాధ అవుతుంది, ఇక్కడ బాధ పెడుతున్నారు, నాకు ఎటో అవుతున్నది అని చెప్పి చెప్పడం జరిగింది. కట్నాల గురించి వేధింపులు చేస్తున్నారని అన్నారట. మా భార్య నిన్న చెప్పడం జరిగింది నాకు. లేకపోతే నేను మా అమ్మాయిని బతికించుకుంటుంటే తెచ్చుకుంటుంటే. అక్కడ పోయినాం పోలీసులు, మేమందరం పోయి క్లారిటీ జాగా చూస్తే ఆడ ఏం లేదు. ఆడ జరిగింది ఊరేసుకున్నట్టు ఆడ లేనే లేదు. వాళ్ళు ఊరేసుకున్నది ఇట్లా చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ లేదు. చంపేసారు. 100% హత్య చేశారు. అటెండ్ మర్డర్ అంటే జీవిత ఖైదీ లెక్క అటే ఉంచాలి, అవన్నీ బయటకు రానియద్దు. ఇట్లాంటిది నా అమ్మాయికి జరిగింది, ఇంకో అమ్మాయికి జరగకుండా కావాలని